నిలమన్నించుము మా పాపరాసులను దేవా, నిలమన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా. దైవాత్మ, అందరూ చప్పలు కొడదాం, పాడదాం, అందరూ పాడదాం. నాతను దయచేసి గమనించాలి, ఇక్కడ మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. మీరు ఇక్కడికి రండి అయ్యా, ముందుకు రండి, రండి, ముందుకు రండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపమును గూర్చి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడిన మాట, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. దేవుని ఆత్మకు నరులకు ఎప్పుడు వాదన కలుగుతుంది అంటే నరులు దేవుని ఆత్మతో వాదిస్తూ ఉన్నారు. ఆ దినములలో వారు భయంకరంగా పాపము చేయొచ్చు, ఏమాత్రము దైవ భయము లేకుండా వారు బలత్కారులై వారు చెడిపోయిన వారు. 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద తమ మార్గములను నరులు చెరిపి వేసుకొని ఉన్నారు. చెడిపోయిన వారిగా దేవునితో వాదించే వారిగా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నారు, నేను వారిని భూమితో కూడా నాశనము చేస్తానన్నాడు. మొదటిగా దేవునికి విరుద్ధమైన, పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధమైన పాపం ఏమిటంటే వాదించుట. ఈ రోజున దేవుని గురించి ఏదైనా చెబుతుంటే వాదన చేస్తారు కొంతమంది. మీ దేవుడే నా గొప్ప, మీ దేవుడేనా అంటే బైబిల్ని బట్టి చెబుతున్నాం, ఈ సృష్టిని కలుగజేసిన వారు దేవుడే, నీ కొరకు భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టిన వాడు దేవుడే, రక్తము కార్చిన వాడు దేవుడే. ఇది బైబిల్ సత్యము. లోకమును బట్టి, లోక పరిస్థితులను బట్టి చూస్తే ఆయన నిజమైన దేవుడని బైబిల్ మాకు సాక్ష్యం తెలియజేస్తుంది. అది మా అనుభవంలో మేము చూచాము కనుక మేము సాక్ష్యం చెప్తున్నాము. అయితే కొంతమంది వాదన చేస్తారు. ఆ దినములలో నోవాహుతో వాదన చేశారు. నోవాహు వెళ్ళి ప్రకటన చేస్తే, వర్షం వస్తుందని ప్రకటన చేస్తే, 40 రాత్రింపగళ్ళు ప్రచండమైన వర్షము దేవుడు కురిపిస్తానంటున్నాడంటే నోవాహును ఎగతాళి చేశారు, వాదన చేశారు నోవాహుతో. దేవుని గూర్చి వాదించేవారు నరులుగా కనబడుతున్నారు. ఇది దేవునికి పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపము. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినములలో పరిశుద్ధాత్మను గూర్చి అనేక రీతులుగా ఆయన బోధిస్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాల్లో, మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనములో, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో, ఈ వచనములన్నిటిలో కూడా పరిశుద్ధాత్మను గూర్చి వ్రాయబడిన మాటలు మనకు కనబడతాయి. కాబట్టి నేను మీతో చెప్పినది, యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పుచున్న మాట, నేను మీ దూషణను గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వారికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు.
అంటే పరిశుద్ధ ఆత్మ దేవునికి విరోధముగా మాట్లాడుట, వరములను గూర్చి విరోధముగా మాట్లాడుట, పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి విరోధముగా మాట్లాడుట. ఇంతకుముందు మీకు చాలా సార్లు చెప్పాను. ఒక పాస్టర్ గారు, నేను తాడపత్రిలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు, ఆయన బోధ ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. 2003 సంవత్సరం అది. 2003 సంవత్సరంలో ఆయన బోధ ఏమిటంటే, పెద్ద సంఘం ఆయనది, 500 మంది సంఘం ఆయనకి. ఫస్ట్ ఆయన స్టార్టింగే పరిశుద్ధాత్మ అభిషేకంతో సేవకు వచ్చారు. సంఘం అభివృద్ధి అయిన తర్వాత ఆ దినాల్లో ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. అయ్యగారు రోడ్డు మీద అలాగూ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ వీధిలో ఎవరికైనా దయ్యాలుంటే ఆయన కాళ్ళ ముందు వచ్చి పడేవట. అంతటి వరము కలిగిన వాడు. బాగా సంఘం వృద్ధి అయిపోయింది. వృద్ధి అయిపోయిన తర్వాత ఆయన బోధ ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, వరములు లేవు, అభిషేకము లేదు. ఇలా వాక్యం బోధించడం ప్రారంభించారు. మరలా ఏమిటంటే, అలా బోధిస్తూ ఉండగా ఒక రోజున ఆయన చెయ్యి విరిగిపోయింది. యాక్సిడెంట్ అయి చెయ్యి విరిగిపోయింది. చేతికి కట్టుకొని కూడా ఏంటి బోధ లేదు. ఆ దినములలో మేము యవనస్తులం, వివాహము కాలేదు, ఆత్మాభిషేకాన్ని పొందుకుని దేవునిలో చాలా బలంగా ఆరాధన చేయించు ఉన్నాం. ఆ దినములలో మేము యవనస్తులు ఒక 10 మంది వరకు కూడుకొని, ఆ పక్కన ఏరు ఉంటుంది, ఏట్లోకి వెళ్ళిపోయి దేవుని స్తుతిస్తూ భాషలు మాట్లాడుతూ అభిషేకాన్ని అనుభవిస్తూ ఉంటే ఎన్నో కార్యాల దినాల్లో ఒక రోజున ఒక వ్యక్తికి చాలా భయంకరమైన శోధనతో ఉన్నాడు. చాలా సీరియస్గా ఉన్నాడు, చనిపోయే పరిస్థితి. అతనికి చీకటి శోధన ఉంది. మేమందరం వెళ్ళి ఆ గదిలో బలంగా ప్రార్థనలు చేశాం. ప్రార్థన అయిన తర్వాత పైకి వెళ్ళిపోయాం మిద్దె మీదకి. అక్కడే ఆ రాత్రి టైం అయిపోయింది. ఆ సమయంలో ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పి ఆ 2 గంటల సమయంలో అక్కడే వారింటి పైకి వెళ్ళాం. అలాగ నిద్రించడానికి వారు అక్కడ మాకు కొన్ని దుప్పట్లు అవి ఇచ్చారు. నేను వెళ్ళి ఆ దుప్పటిలాగా వేసి ఆ మిద్దె మీద నిద్రపోవడానికి ముందు అలాగ వేసి ఒక్కసారి మోకరించి అలా ప్రార్థన చేయడానికి మోకరించాను. పడుకునేటప్పుడు నా కాళ్ళ కింద నుండి, మోకాళ్ళ కింద నుంచి ఏదో ఒక బండ, పెద్ద బండ, అది పైన ఆ తీర్లు వేసి బండలు వేశారు. ఆ బండ ఊడి కింద పడిపోయిందేమో అన్నంత పెద్ద శబ్దం వచ్చింది. మా అందరికీ వినబడింది ఆ శబ్దం. అంటే మేము ప్రార్థన చేసేటప్పుడు అది పైకి వెళ్ళినట్లుగా ఉంది. ఎప్పుడైతే పైకి వెళ్ళి మరలా పైన మోకరించామో ఒక్కసారిగా కింద పడిపోయింది. పెద్ద శబ్దం. ఇంట్లో వాళ్ళకి వినబడింది, మాకు వినబడింది. కిందికి వచ్చి చూస్తే ఏ బండ పడలేదు, ఏమీ పడలేదు. ఆ దినమునే అతనికి స్వస్థత కలిగి వారు కుటుంబం అంతా దేవుని నమ్మారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజున ఒక అన్య కుటుంబం వస్తూ ఉన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మేము సహోదరులందరం కూడి ప్రార్థన చేస్తుంటే ఎక్కువగా ప్రవచనాలు దేవుని ఆత్మ నాకు అందించేవారు. వారు నన్ను పరీక్ష చేయడానికి అడిగారు. ఇప్పుడు వచ్చేవారు ఏ శ్రమతో వస్తున్నారో బ్రదర్ మీరు ఇప్పుడే చెప్పాలన్నారు. నేను చెప్పలేను, కానీ దేవుని ఆత్మ అభిషేకంతో ప్రార్థన చేస్తూ ఉండగా, నేను అలా బలంగా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ వచ్చే వారిని దేవుడు నాకు చూపిస్తున్నారు. ఆ వచ్చే ఆమెకు కాలుకు చాలా నొప్పి ఉంది, నడవలేకపోతుంది, ఆమె నిలబడలేకపోతుంది. కావాలంటే ఆమె కాలికి ఒక నల్ల దారం కూడా కట్టుకుంది, మీరు వచ్చినాక చూడండి అని చెప్పాను ముందే. మరి రాగానే ఆమెను అడిగాను, అమ్మ నీ కాలు నొప్పా? అవునయ్యా. నేను అన్నాను తర్వాత, నీ కాలికి దారం ఉంది కదా? అవునయ్యా. అన్యులు ఎవరో తెలియదు. ఆ కుటుంబం కూడా రక్షింపబడ్డారు. చప్పట్లు కొట్టండి. 150 మంది సంఘమయ్యారు. అయితే నా దర్శనం, నేను ప్రార్థన చేస్తుంటే కర్ణాటకలో నువ్వు సేవ చేస్తావని పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఎక్కువ సార్లు చెప్పేవారు, మాట్లాడేవారు. ఎక్కడో మా ఊరు ఒక్కసారి చూస్తే మిమ్మల్ని తీసుకెళ్తాను మీటింగ్ పెట్టి
అక్కడి నుంచి ఇక్కడికి చూస్తే నన్ను తీసుకుని వచ్చింది ఎవరంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమే. చెప్పను కొడదాం. వరములు లేవని బోధించేవారు, ఒకవేళ నీకు అది నచ్చదా విడిచిపెట్టు, విరుద్ధముగా మాట్లాడొద్దు. పరిశుద్ధాత్మను గూర్చిన ఆ బోధ నీకు ఇష్టం లేదా? అసలు పరిశుద్ధాత్మ లేకపోతే భూమి మీద సంఘమే లేదు. బోధించేవాడు పరిశుద్ధాత్ముడి అని యేసుప్రభువు వారు చెప్పారు. సంభవింపబోయేవి అవి మీకు ఇంత ముందు ప్రసంగంలో చెప్పాను కనుక, సంభవించబోయేవి మీకు తెలియచేసేది పరిశుద్ధాత్మ దేవుడి అని ప్రభు చెప్పారు. సర్వసత్యములోనికి నడిపిస్తాడని ప్రభు చెప్పారు. అలాగుననే మీరు ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో ఆత్మ తానే మీలో ఉండి ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. అంటే ప్రార్థన చేసేవారు కూడా పరిశుద్ధాత్మ దేవుడే, బోధించేవారు పరిశుద్ధాత్ముడే. కొంతమంది అందుకే ప్రార్థన బలంగా చేస్తారు, అంటే ఆత్మతో నింపబడి చేస్తారు. కనుక ప్రియులారా, విరోధముగా మాట్లాడడం పాపము. పరిశుద్ధాత్మ లేదు అని కానీ, పరిశుద్ధాత్మ వరాలు లేవని కానీ, ఆగిపోయాయని కానీ, స్వస్థతలు ఆగిపోయాయని కానీ ఈ మాటను కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆల్రెడీ మీ ముందు ఉన్న వాడిని అనేక సార్లు చెప్పాను. సాక్ష్యము 2001లోనే చనిపోవలసిన వాడును నేటికి సజీవంగా ఉన్నాను అంటే ఒక రాత్రి ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరిచి, డాక్టర్ చనిపోతాడన్నాడు. ఆపరేషన్ చేసినా 1 సంవత్సరం మందులు వాడితే కూడా చెప్పలేమన్నారు. ఒక గదిలో మోకరించి, ప్రభువా నన్ను తీసుకుంటావా, మీ రాజ్యానికి వస్తాను, లేక నాకు స్వస్థతనిస్తావా, ఆరోగ్యం ఇస్తావా, జీవం ఇస్తావా, నీ కొరకే బ్రతుకుతానని ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, నా కుమారుడా, నీ మరణాన్ని కొట్టివేసి నేను నీకు జీవం ఇచ్చుచున్నాను అన్నాడు. ఆ జీవమే మీ ముందు ఉన్నది. ఆ రాత్రే నా గుండెల్లో ఉన్న నొప్పి, నా కడుపులో ఉన్న నొప్పి, నా కాళ్ళు చేతులు వాసిపోయాయి, ముఖమంతా వాసిపోయింది, నడవలేని స్థితిలో ఉన్నవాడను. ఆ ఉదయానికే ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఆ మందులు, ఆ మాత్రలు, టాబ్లెట్లు అన్ని తీసుకొని బ్లడ్ తక్కువగా ఉందని ఆ బ్లడ్ ఎక్కడానికి కొన్ని ఆ ఇంజెక్షన్లు, ఆ మందులు ఇచ్చారు. వాటిని అన్నిటిని కూడా తీసుకొని ఇక నాకు ఇవి వద్దు అని పడేశాను. ఆ రోజున డబ్బులు పెట్టి కొన్నాం కదా వాడు అన్నారు మా మేనత్త వాళ్ళు. వారు ప్రభు నమ్మారు, మా తల్లిదండ్రులు ప్రభు నమ్మలేదు. ఇక దేవుడు స్వస్థపరిచినప్పుడు నాకే నొప్పి లేనందుకు నాకెందుకు మందులు? మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి, మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నేను చేయలేనివన్నీ నేను చేయలేనివన్నీ రక్షకానా వందనాలు. చప్పలు కొడతాం అందరం గట్టిగా. నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు, నిర్ణయించుకున్నావు రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి బోధలు ఎవరైనా మీకు బోధిస్తుంటే అది దేవునికి విరుద్ధమైనదని మీరు భావించి అందులోనికి వెళ్ళొద్దు. ఇక మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మను మోసపుచ్చుట. ఇది నీ భూమి వెలలో కొంత, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అందుకు బాగా వినాలి. పరిశుద్ధాత్మను మోసము చేయుట
ఇక్కడ వినాలి మీ అందరూ కూడా. దేవునికి నీవేదైనా ఇస్తాననుకున్నప్పుడు కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు. మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం. నాతో కూడా చాలామంది అంటారు, అయ్యా మీకు అది చేస్తాం, ఇది చేస్తాం. ఒక రోజున ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చాలా భయంకరమైన పిచ్చివాడిగా ఉండేవాడు. అన్నము నీళ్లు మానివేసి తనకున్న శ్రమను బట్టి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకొని అతను చనిపోతానంటే, బాబు చనిపోవద్దు, దేవుడు ఉన్నారు అని ధైర్యం చెప్పి ప్రార్థన చేయగా దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చారు. జాబ్ చేస్తూ ఉంటాడు బళ్ళారులో. నెలకు 50,000కు పైగా జీతం వస్తుంది. అప్పుడు భూదాలం మందిరం కట్టేటప్పుడు అతను అన్నాడు, ఈ మందిరానికి ఇటుకలన్నీ నేనే తెచ్చేస్తానయ్యా అన్నాడు. ఏం తెస్తాను? గట్టిగా చెప్పాలి. ఎన్ని ఇటుకలు అవుతాయో అన్ని ఇటుకలు నేనే తెస్తానయ్యా అన్నాడు. ఒక్క ఇటుక కూడా తీసుకురాలేదు ఆ క్యాండిడేట్. కానీ దేవుని పని ఆగుతుందా? చెప్పండి. మందిరం పని ఆగిపోయిందా? ఎంతో చక్కగా సుందరముగా ఆ మందిరం కట్టిన తర్వాత ఇక్కడ అలాంటి మందిరం కడదామంటున్నారు. కడదాం, వెంటనే వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది ఒక ప్రత్యక్షపు గుడారములాగుంది. బాగుందా బాలేదా? కొత్త మందిరాన్ని చూసి ఇది పాతదనుకోవద్దండి. అవునా కాదా? కొద్ది రోజులు, ఇంకొక 5 సంవత్సరాలు ఇందులోనే చేద్దాం. ఇక్కడ కూడా ఒక మందిరం కట్టాలని కింద వీలైతే ఒక హాల్, ఫంక్షన్ హాల్లా కట్టి ఏదైనా వివాహాలు చేసుకున్నా కింద భాగంలో జరిగించేటట్లుగా, మీటింగ్స్ జరిగినా కింద భాగంలో, పైన మందిరం. ఇది నాకు ఆశగా ఉంది. ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తారు? తృప్తిపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. కనుక ప్రియులారా, మోసము చేయుట, నీవు దేవునికి ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే అది నీవెవరిని మోసం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఇస్తానని అనుకున్నావా? ఇచ్చేయి. ఇంతకుముందు చెప్పడం జరిగింది, ప్రసంగి గ్రంథంను గూర్చి వివరిస్తూ, నీవు మొక్కుబడి చేసుకున్న తర్వాత త్వరగా వాటిని చెల్లించు, లేదా మొక్కుకోవద్దు. కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే మీలో చాలా మంది కూడా పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు. ఎలా చేస్తామయ్యా? మేమేం దేవునికి అనుకోలేదే అంటారేమో. మీకు దేవుడు ఎంత సంపాదన ఇస్తున్నారు? మీకు ఇచ్చే సొమ్ములో దేవుని సేవకు అది చెందుతుందా? మీ కష్టార్జితం. మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు, 10 రూపాయలు దేవునికి ఇస్తున్నారా? 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, 100 రూపాయలు దేవునికి ఇస్తున్నారా? కొంతమంది వచ్చి నెలకొకసారి చెబుతారు, అయ్యా 100 రూపాయలు దశమ భాగం అయ్యా అంటారు. ఎంత అంటే ఈ దినాల్లో కూడా నెలకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట వాళ్ళు. ఎంత? ఈ దినాల్లో కూడా నెలకు 1000 రూపాయలు. ఈ దినాల్లో నెలకు 1000 రూపాయల? ఒక 2 రోజులు కష్టపడితే 1000 రూపాయలు వచ్చేస్తుంది ఈ దినాల్లో. ఒక 2 రోజులు. పురుషులైన వారికి అయితే ఒక 500. మొన్న అడిగాను, అక్కడ చర్చి దగ్గర ఉంటే ఒక ఆయన వచ్చి ఆడ కూర్చున్నాడు, పనికి వెళ్తున్నాడు. ఎంత బాబు, ఎంత అయ్యా పెద్ద అయినా నీకు కూలి అంటే 550 సార్ అన్నాడు. ఎంతంట? 2 రోజులు పని చేసి ఎంత వస్తుంది ఆ క్యాండిడేట్కి? 1100 వస్తుంది. కానీ దేవునికి ఇచ్చే విషయంలో నువ్వేం చేస్తున్నావు? అంటే మోసము చేస్తున్నావు. ఇక్కడ అనయ్య సభ్యులైన వారు ఏం చేశారంటే పొలం అమ్మి దేవునికి ఇస్తామనుకున్నారు. మొదటిగా ఎక్కువ సొమ్ము రాగానే కొంత ఏం చేశారట? దాచిపెట్టారు. దాచుకోవద్దు, దేవునికి ఇచ్చేయి. ఫస్ట్ అనుకున్నది ఇచ్చేయాలి. కానీ వీరు అలా దాచిపెట్టినందుకు వెంటనే అననీయ అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత 9వ వచనంలో భార్య వచ్చింది, తెలియదు భార్యకు జరిగింది. అందుకు పేతురు గారు అననీయ భార్యతో సప్పిరతో కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకమయ్యారు? ఏకీభవించారు మీ ఇద్దరు. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. గమనించాలి, ఈమె కూడా చచ్చిపోయింది.
అందుకనే ముందుగా యేసు ప్రభువారు అన్నారు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వారికి ఏమి లేదు. పరిశుద్ధాత్మకు విరోధమైన పాపానికి క్షమాపణ లేదు. వీరిద్దరూ చచ్చిపోయారు మోసం చేసి. ఇక 4వదిగా చూచినట్లయితే పరిశుద్ధాత్మను ఎదిరించుట. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. సమయం ఎందుకు కనుక ముందుకు వెళదాం త్వరగా. 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పితరులైన వారు మనం చూస్తాం కదా, ముందుగా చదువుకున్నాం. ఆది కాండములోనే ఎదిరించుట, వాదించుట ప్రారంభించారు. యూదులైన వారు కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగానే వారు ఎదిరించారు. దేవుని వాక్యమునకు చోటివ్వక, దేవుని వాక్యానికి చోటివ్వక ఎదిరించేవారు కొంతమంది ఉంటారు. ఎదిరించడమే ఒక పాపము. దేవుని ఆత్మను ఎదిరించే వారిగా మనం ఉండకూడదు. ఇక 5వదిగా చూచినట్లయితే ఆత్మను ఆర్పుట. దేవుని యొక్క వాక్యములో తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో ఆత్మను ఆర్పకుడి. ప్రవచించడము చదువమ్మా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను. మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పవద్దు. అంటే కొంతమంది ఆరంభములో బాగా వెలిగిపోతూ ఉంటారు దేవుని ఆత్మలో. ఆరంభ విశ్వాసములో చాలా దేవుని ఆత్మతో వెలిగిపోతూ ఉంటారు. కొంత కాలానికి ఆరిపోతూ ఉంటారు. కొంతమంది దేవుని సేవకులు కూడా ఆరంభములో బాగా బలముగా ఉంటారు, బలముగా వాక్యం చెబుతారు, కొంతకాలానికి ఆరిపోతారు. దేవుని ఆత్మను ఆర్పకుడి. ఇక 6వదిగా చూచినట్లయితే ఆత్మను తిరస్కరించుట. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. సమయం లేదు కనుక ముందుకు వెళదాం, త్వరగా చదవండి అమ్మా. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును మీకు తోచును. గమనించాలి. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. చివరిగా ఇక్కడ ప్రియులను గమనించాలి. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. ఈ కృప మన మీద ఉన్నది అంటే దేవుని ఆత్మను బట్టియే. అయితే కృపకు మూలమైన ఆత్మను కొంతమంది తిరస్కరించుచూ ఉన్నారు. అలాగూ తిరస్కరించే వారికి ఏం కలుగుతుందట? ఎంత ప్రతిదండన కలుగుతుందో అది చెప్పలేం, ఎంతని చెప్పలేం. ఇక లాస్ట్ మాట ఏమిటంటే 7వదిగా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆత్మదేవుడు కూడా ఏం చేస్తాడంటే ఒక్కోసారి కన్నీళ్లు కారుస్తాడు. ఆయన మనవలే శరీరధారిగా లేడు గాని శరీరముతో ఉన్న మనకైతే దుఃఖం ఉంటుంది. మరి ఆత్మకెందుకు ఉంటుంది? ఆత్మదేవుడు కూడా ఏరుస్తాడు, కన్నీళ్లు కారుస్తాడు. కొన్నిసార్లు తన సేవకుల్లో ఉండి కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. ఆయనకు ఆయనే దుఃఖపడుతూ ఉంటాడు. అందుకే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనములో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో ఇక్కడ వ్రాయబడిన మాటను చూస్తే ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను.
తానే వారితో యుద్ధము చేశాను. ఇక్కడ వ్రాయబడిన మాట, వారు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. ఆ దినములలో యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు అనేక మార్లు దేవునికి విరుద్ధముగా ప్రవర్తించిన వారిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖపడ్డాడు. నేడు విశ్వాసులైన మనము కూడా పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగిస్తున్నామా? అందుకే పౌలు భక్తుడు రాస్తూ 4వ అధ్యాయం 30వ వచనములో అంటాడు, 4వ అధ్యాయం 30వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? చెప్పండి గట్టిగా, దుఃఖపరచవద్దు. ఎవరిని బట్టి దుఃఖము? ఎవరైతే వెనక్కి వెళతారో, చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంతకాలం దేవుల్లో ఉండి మరలా లోకంలోనికి వెళ్ళే వారు ఎందరో ఉన్నారు. మరి కొంతమంది దేవుల్లో ఉంటున్నారు కానీ, దేవుల్లో ఉన్నామంటున్నారు కానీ వారి ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయారు. దయచేసి గమనించాలి. మీ అందరికీ చెప్తున్నాను, ముందుగానే ఉండండి. ఎప్పుడు వెనక్కి వెళ్ళొద్దు. నీవే విషయంలోనైనా వెనక్కి వెళుతుంటే నిన్ను చూసిన పరిశుద్ధాత్మకు దుఃఖము కలుగుతుంది. ఎందుకు దుఃఖము కలిగించకూడదంటే, విమోచన దినం వరకు లేక రాకడ దినం వరకు ఆయన చేత సంఘము, విశ్వాసులు ముద్రింపబడి ఉన్నారు. అందుకనే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనము నుండి 39 వరకు ఇక్కడ వ్రాయబడిన మాట కూడా, వెనక్కి వెళ్ళిన వారిని బట్టి ఆత్మకు సంతోషం ఉండదు అని వ్రాయబడింది. చదువమ్మా 37 చదువమ్మా. 37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుక తీస్తే సంతోషం ఉండదు. నీ వెనక్కి వెళుతున్నావా? దేవునిలో వెనక్కి వెళుతున్నావా? విశ్వాసములో వెనక్కి పడిపోతున్నావా? ప్రార్థనలో వెనకబడిపోతున్నావా? నీ ఆసక్తిలో వెనకబడిపోతూ ఉన్నావా? నీ వెనక్కి పడిపోవచ్చున్నట్లయితే, వెనక్కి వెళ్ళుచున్నట్లయితే ఆయనకేముండదట? సంతోషము లేదు, దుఃఖపడతాడు. అందుకని దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు. ఇవన్నీ దేవునికి విరుద్ధమైన పాపాలు. ఇట్టి పాపాలు చేసేవారికి దీనికి పేరేమని పెట్టబడింది? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమని పేరు పెట్టబడింది అంటే, మరణకరమైన పాపము అని వ్రాయబడింది. ఏ పాపమమ్మా? మరణకరమైన పాపము. 5వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. 16వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనెను. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. మరణకరమైన పాపము, దీనికి క్షమాపణ లేదని ముందుగా చెప్పాం. అందుకని మీ అందరికి చెప్తున్నాను, దేనిని గూర్చి దూషించవద్దు. మన ముఖ్య సూత్రం, ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషింపరాదు, ద్వేషింపరాదు. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. మన శుక్రవారం జకరయ్య గారు దేవుని సన్నిధికి అప్పుడప్పుడు వచ్చేవారు. మన సేవను ఎంతో ప్రేమించేవారు. మేము ఆయన ఒక రోజున చాలా బాధతో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆయన అన్నాడు, నాకెంతో ధైర్యం వచ్చింది అని. చాలా రోజులు బాగున్నారు. అయితే ఈ మధ్య బాగున్నాడు, కానీ సడన్గా ఏమైందో కానీ సడన్గా ఆయన ప్రభు సన్నిధికి చేరారు. అక్కడికి
ఆ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. అక్కడ దైవ సేవకులందరం కలిసి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దేవుని నామములో దేవుని సేవకునిగా మీ అందరికీ చెప్పే మాట, అందరినీ మనం ప్రేమించాలి. అక్కడికి వచ్చిన పాస్టర్లందరినీ అందరం చేయాలి అనే ఆశ. కానీ నేను చాలా చోట్లకు వెళ్ళినప్పుడు ఒక రోజున ఒక కార్యక్రమానికి వెళ్ళాను. ఇలాగో చనిపోయిన ఆ కార్యక్రమానికి నైట్ అంతా ప్రార్థన చేశాను. ఉదయాన్నే వేరే పాస్టర్ వచ్చాడు. కనీసం పక్కనున్నాను. నేను దేవుడు నాకు ఇచ్చిన సేవను బట్టి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ ఒక సేవకునిగా దాదాపుగా మన సంఘ బిడ్డలందరూ కలిపితే అందరూ కలిస్తే ఒక 600 మందికి పైగా అవుతారు. దేవుడు అంత సంఘాన్ని ఇచ్చారు. పక్కనే నిలబడ్డాను, కనీసం ప్రార్థన కూడా ఇవ్వట్లేదు ఆయన. అంటే ఇక్కడ ఏమిటి, అందరినీ సమానముగా చూడరు కొంతమంది. దేవుని పిల్లలమైన మనం ఎవరిని దూషించకూడదు, అందరినీ ప్రేమించాలి. అందరం ఎవరి పిల్లలం? గట్టిగా చెప్పాలి. అందరం ఎవరి రక్తముతో కడగబడ్డాం? అందరము ఎవరి ఆత్మను పొందుకున్నాము? దేవుని ఆత్మ. కనుక ఆత్మలో ఆనందిస్తూ దేవుని కనపరుద్దాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల పైన, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుము. అంతకాల అభిషేకం సకల జనుల పైన, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుము. చప్పట్లు కొడతాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు మనందరి మీద జరగాలి. ఒకవేళ నీవు అనారోగ్యముతో ఉంటే స్వస్థత నీకు కలుగుతుంది, విడుదల నీకు కలుగుతుంది. ఒకసారి చేతులెత్తి అందరూ పాడుచూ చప్పట్లు కొడుతూ దేవునికి కనపడుద్దాం. అంత్యకాల అభిషేకం సకల జనులకు, సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల చప్పట్లు కొడుతూ అందరూ కుమార్తెలు అందరూ కలిసి పాడదాం. కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుము. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసి కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో స్తోత్రములైనా, ఎగసి గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సకల జనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. చప్పట్లు గట్టిగా కొడదాం. అంత్యకాల అభిషేకం సకల జనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపు.
చేతులెత్తండి. పరిశుద్ధాత్మనే పావనాత్మనే చెలిసువాత్మనే. చేతులెత్తాలి అందరూ. నన్న మేలేదుమా పవిత్రాత్మనే ప్రియకర్తనే. చేతులెత్తారు అందరూ. నన్ను నీ ఆత్మతో నింపయ్యా. ఆ దినమున మేడగదిలోనికి వచ్చిన అగ్ని జ్వాలల వంటి బలమైన గాలి వంటి వచ్చిన పరిశుద్ధాత్మతో ప్రియకర్తని చేతులెత్తి అందరూ ఆసక్తిగా దేవుని ఆత్మ నిన్ను తాకాలనుకుంటే ఆసక్తిగా దేవుని వైపు చూడు. స్వస్థత నీకు కలగాలంటే స్వస్థతనిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. చరణం నాగేదావేలు పాడాలి పాడాలి గట్టిగా అందరూ చేతులెత్తి. చేతులెత్తాలందరూ. ఆసక్తిగా ఉంటేనే దేవుని ఆత్మ కార్యముని జీవితంలో జరుగుతుంది. పవిత్రాత్మనే. చేతులెత్తి అందరూ. పరిశుద్ధాత్మనే పావన ఆత్మనే పరిశుద్ధాత్మ ఈ అంత్య దినములలో కడవరి దినములలో ఈ రాత్రి సమీప దినములలో అంత్య దినములలో మనుషులందరిపై నా ఆత్మను కుమరిస్తానన్నావు. ఇంకా ఎవరైతే ఈ ఆత్మ అభిషేకము లేని వారిగా ఉన్నారో వారందరినీ సమయంలో నీవు తాకునైనా నీవు తాకయ్యా. ఈ ఆత్మతో ప్రతి ఒక్కరిని తాకండి. చేతులెత్తి అందరూ ఆసక్తిగా. అదిగో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నారు. సచారము చేస్తున్నారు. చల్లటి గాలి వలె పవిత్రాత్మనే పవిత్రాత్మనే ప్రియకర్తని పవిత్రాత్మనే హల్లెలూయా. చేతులెత్తి అందరూ చేతులెత్తి ఆహ్వానిస్తాము. పిలుద్దామాయనలో నీ హృదయంలోనికి ఆహ్వానించు.
ఉన్నారు, ఆవరించి ఉన్నారు. మేడ గదిలో ఆవరించినట్లుగా ప్రియకర్తని పరిశుద్ధాత్మని పావనాత్మని అందరూ మోకరిద్దాం, మోకాళ్ళ మీద దేవుని వైపు చూద్దాం. కూర్చోవద్దు, కూర్చుంటే ఒక నిమిషం కూర్చుంటే దేవుని శక్తి నిన్ను దాటి వెళుతుంది. నిలబడైనా ఉండండి, మోకరించైనా ఉండండి, చేతులెత్తి వేడుకోండి. చల్లటి గాలి వలె ప్రతి ఆదివారం ఈ మందిరములోనికి వచ్చుచున్న దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అంటే ఒక గాలి వలె మన మీదికి వచ్చుచున్నది. ఆ దినమున పెంతెకోస్తు పండుగ దినమున ఆది అపోస్తలుల మీదికి వచ్చినట్లుగా చేతులెత్తి, అందరూ చేతులెత్తి ఆసక్తిగా ఉండండి. నిర్లక్ష్యముగా ఉంటే నేను తాకడు దేవుని